ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఉప ఆలయం వద్ద ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణం సందర్భంగా అర్చక స్వాములు ఆలయ ముఖ మండపముపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వార్లను ఆశీర్వదనలు చేసి శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. కళ్యాణం తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కన్నుల పండుగగా నిర్వహించిన కళ్యాణం అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, గురుగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురవాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక ప్రతిష్టా కళ్యాణ మహోత్సవం స్వామివారి యొక్క ఉపాలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రతిష్టా కార్యక్రమం 2000 సంవత్సరంలో అత్యంత అద్భుతంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి కూడా మాఘశుద్ధ పంచమి రోజున శ్రీ స్వామివారి ప్రతిష్టా కళ్యాణ మహోత్సవం భక్తులతోటి సిబ్బంది అందరూ కూడా భక్తితో శ్రీ స్వామివారి ముఖమండపంలో శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో ప్రతిష్ట రోజు కూర్చున్నటువంటి దంపతులే ఈ సంవత్సరం కూడా కూర్చుని స్వామివారి యొక్క ప్రతిష్టా కళ్యాణాన్ని అత్యంత దిగ్విజయంగా వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము, అలాగే దూరం నుంచి వీక్షించినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ కార్యనిర్వహణాధికారి అయినటువంటి బిఆర్ చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అత్యంత వైభవంగా జరిగింది.